బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత నుంచి జరిగిన అనేక సంఘటనలు చాలా మందికి తెలిసే ఉంటుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులమని చెప్పుకుంటూ చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడులు చేశారు. అమరదీప్తో పాటు గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను పగలగొట్టారు. అయితే ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ను అరెస్టు చేయడం, తాజాగా అతను బెయిల్పై విడుదలవ్వడం కూడా అందరికీ తెలిసిందే. ఈ కేసులోంచి తాజాగా బయటపడిన అతడు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్కు వెళ్లిన అతడు శివాజీకి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్కు వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ శివాజీని కలుస్తానని చెప్పాడట. అయితే తాను ఉన్న చోటికి రమ్మని కూడా లొకేషన్ పెట్టాడట పల్లవి ప్రశాంత్. అంతలోపు శివాజీ ఓ వీడియో తీసుకోవాలని, లైవ్ ఇవ్వాలని భావించడంతో ఆ తర్వాత వెళ్లాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే శివాజీ ఓ లైవ్ వీడియో చేశాడు. కానీ మధ్యలో ఉండగానే పల్లవి ప్రశాంత్ శివాజీ ఇంటికి వచ్చేశాడు. తన ఇంట్లో పల్లవి ప్రశాంత్ను చూసిన శివాజీ నిజంగా షాక్ అయ్యాడు. వెంటనే హత్తుకొని తెగ మురిసిపోయాడు. ఇదేంట్రా, నేనే వస్తాను అనుకునే లోపు నువ్వే వచ్చేశావు అంటూ ప్రేమను కురిపించాడు శివాజీ. సర్ప్రైజ్ ఇవ్వాలని తాను అలా వచ్చినట్లు చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. మరోవైపు యావర్ కూడా వస్తానని చెప్పాడని, కానీ మరి ఎందుకు ఆలస్యమైందో తెలియట్లేదని శివాజీ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే వీరిద్దరు స్టార్ మాతో పాటు హోస్ట్ నాగార్జునకు కూడా పెద్ద ఎత్తున థ్యాంక్స్ చెప్పారు. గేమ్ను గేమ్ లాగే చూస్తున్నామని, ఇంతకాలం సపోర్ట్ చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని, స్పై బ్యాచ్ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటుందని శివాజీ చెప్పడం అందరినీ మంత్రముగ్ధులను చేస్తుంది.